మహాపౌరులో తెలుగు లీడర్ల జోరు. ఇదే మహారాష్ట్ర ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో ఎన్నికల ప్రచారంలో ఈ పార్టీలకు సంబంధించిన అటు బీజేపీ తరఫున కానీ ఇటు ఆ కూటమి తరఫున కానీ ఇటు కాంగ్రెస్ తరఫున లీడర్లు కానీ వెళ్ళి అక్కడ మహారాష్ట్రలో జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారట. ఆ ఏరియాలో మనోళ్ళే ఎక్కువ. మహారాష్ట్రలో 12.63 కోట్ల మంది నివసిస్తుండగా అందులో దాదాపు 14 లక్షల మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే 70% ఉంటారు. తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ ఉండడంతో చాలా మంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాల నుంచి అక్కడికి వలస వెళ్లారు. షోలాపూర్, భీంవడి, నాందేడ్, పూణే, ముంబై ఏరియాలో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారట. అక్కడ వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా మన వాళ్ళే కనిపిస్తారు. వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములకు ప్రభావితం చేస్తాయట. అందుకే ఇటు కాంగ్రెస్ కూటమి అటు బీజేపీ కూటమి తెలంగాణ నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారట. ఇగో మన అక్కడ మెజార్టీ కొంచెం తెలంగాణ ఉన్నదట. ఈ తెలుగు వాళ్ళ దాంట్లో అక్కడ దాదాపు 14 లక్షల మంది తెలుగు వాళ్ళ దాంట్లో దాదాపు 10 లక్షల మంది తెలుగు వాళ్ళే ఉంటారు అన్నమాట, తెలంగాణ వాళ్ళే ఉంటారట. మరి ఇక్కడ నుంచి ఇటు ఆంధ్ర సైడ్ ఉన్న నాయకులు కానీ తెలంగాణకు సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను తీసుకెళ్లి అక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేపిస్తున్నారట. ఆ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ, ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం, రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పోతురట. బీజేపీ కూటమికి సపోర్టుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోతుండట. ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్కు పోతుండట. నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ నేడు చంద్రబాబు పర్యటన కూడా ఉన్నదట. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర, 20న పోలింగ్ ఉన్నదట. రేపటికి మరి ఇప్పుడు నేడు చంద్రబాబు పోతున్నట్టే మరి వాళ్ళ సోదరుడు చనిపోయిన విషయం తెలిసిందే. మరి పోతాడా ఉంటాడా మరి ఏమో తెలియదు. మరి వార్తనైతే వచ్చింది, చూడాలి. సో ఇట్లా ఇక ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్కి చెందిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి, అట్లాంటి మంత్రులు, బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి అయితే కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఇట్లా వీళ్ళందరూ ప్రచారంకి వెళ్తున్నారట. ఇక మన అక్కడ తెలుగు వాళ్ళని ప్రభావితం చేసేందుకు.